వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల అనబడే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని ఇంగ్లీష్ సబ్జెక్టులో ఉన్నటువంటి 5వ టాపిక్లో 5వ యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఎవరైతే ఈ ఛానల్ని వీక్షిస్తున్నారో, ఎవరికైతే ఈ ఛానల్ నచ్చినదో వెంటనే వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న వారందరూ కూడా ఒక చిన్న విన్నపము. యూట్యూబ్ ఛానళ్ళు ఈ యొక్క టాపిక్ చూసేటువంటి వాళ్ళంతా కూడా దీనిని పూర్తిగా ఎండింగ్ వరకు, చివరి వరకు చూడాల్సిందిగా ప్రార్థన. ఎందుకంటే కొంతమంది మధ్యలో వదిలేసి మధ్యలో స్కిప్ చేస్తున్నారు. అలా స్కిప్ చేయడం వల్ల కంటెంట్ అనేటువంటి మిస్ కావడానికి అవకాశం ఉంది, అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేసే ముఖ్యమైన విషయం ఏమంటే దీనిని పూర్తిగా చివరి వరకు చూడాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీ యొక్క కామెంట్స్ నాకు తెలియజేసినట్టయితే అందులో ఏదైనా లోపాలు, పొరపాట్లు ఉంటే సర్దించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క కామెంట్స్ను కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక టాపిక్లోకి వెళ్తే నోటీస్, అజెండా అండ్ మినిట్స్. వాట్ ఈజ్ నోటీస్, వాట్ ఈజ్ అజెండా, వాట్ ఈజ్ మినిట్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఈ మూడింటిని కలిపి ఒకే ప్రశ్న రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది షార్ట్ నోట్స్ క్వశ్చన్కి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 5 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్గా తప్పనిసరిగా ఈ టాపిక్లో ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5వ యూనిట్లో 15 మార్కులకు 3 ప్రశ్నలు ఇస్తారు. అందులో తప్పనిసరిగా ఇది ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక అసలే టాపిక్లోకి వెళ్తే నోటీస్. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నోటీస్, అజెండా అండ్ మినిట్స్. ఇప్పుడు నోటీస్ అంటే ఏ నోటీస్ ఈజ్ ఎ ఫార్మల్ అనౌన్స్మెంట్ ఆర్ నోటిఫికేషన్ ఆఫ్ ఎ మీటింగ్, ఈవెంట్ ఆర్ అన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ టిపికలీ ఇన్క్లూడ్స్ అంటే ఏం లేదు, మీటింగ్లో జరగడానికి ముందు ఒక తేదీ, ఒక టైము, ప్లేస్ ఈ మూడింటిని తెలుపుతూ ఉద్యోగులకు అంతర్గతంగా తెలియజేసేటువంటి సమాచార పత్రమే నోటీస్. జనరల్గా మనము దీనిని సర్క్యులర్ అని అంటాము. సర్క్యులర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీ ఉంటుంది. ఆ కాలేజీలో ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థులకు, స్టాఫ్కు తెలియజేయాలి అంటే ఒక సర్కిల్ రూపంలో పుస్తకంలో రాసి ఆ సమాచారాన్ని మొత్తం అందరికీ తెలియజేసి వాళ్లకు విషయాన్ని అందజేయడం జరుగుతుంది. ఆ విధంగా రాసే సర్క్యులర్ని నోటీస్ అనవచ్చు. నోటీస్ అన్న, సర్క్యులర్ అన్న రెండూ కూడా ఒకటే. నోటీస్ అనేటువంటిది కంపెనీలో, వ్యవస్థలో ఎక్కువగా వాడేటువంటి పదము. ఈ నోటీస్ రాయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఒకటి, నోటీస్ రాయడానికి ఖచ్చితంగా ఆ నోటీస్ యందు డేటు, ఒక టైము, ఒక ప్లేస్, ఎక్కడ మీటింగ్ జరుపుతున్నది, ఏ టైంలో, ఏ డేట్ అనేటువంటి విషయాన్ని సభ్యులకు క్లియర్గా, స్పష్టంగా అర్థమయ్యే విధంగా మెన్షన్ చేయాలి. ఇకపోతే తర్వాత ఇందులో పర్పస్ అనేది కూడా రాయాలి. ఏ ఉద్దేశంతో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము, ఏ ఆలోచనతో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము అనే విషయాన్ని సభ్యులకు అర్థమయ్యే రీతిలో దాన్ని మెన్షన్ చేయడం ఎంతైనా మంచిది. తర్వాత ఈ విధంగా ఆలోచన చేస్తే దానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా సమాచారం అందించడమే నోటీస్ యొక్క ఉద్దేశ్యము. ఇక నెక్స్ట్ టాపిక్ అజెండా. అజెండా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లిస్ట్ ఆఫ్ పాయింట్స్ టు బి డిస్కస్డ్ ఇన్ ద మీటింగ్. అంటే ఏ పాయింట్స్ అయితే మీటింగ్లో డిస్కస్ చేయడానికి మనం ఒక లిస్టు రూపంలో రాసుకుంటామో ఆ లిస్టులో రాయబడిన అంశాలనే అజెండా అంటాము. ప్రతి మీటింగులో కూడా కొన్ని పాయింట్స్ సభ్యుల చేత డిస్కస్ చేయబడుతుంది. ఆ ఏ పాయింట్స్ ఎవరెవరితో ఏ విధంగా డిస్కస్ చేస్తామో ఆ పాయింట్స్ అన్నీ కూడా కలిపితేనే అజెండా అంటాము. ఈ అజెండా అనే దాన్ని సర్క్యులర్తో పాటు పంపించినట్టయితే ఇంకా బాగుంటుంది. సభ్యులకు పాయింట్స్ తెలుస్తాయి. ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తారు కాబట్టి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం కూడా పంపిస్తే బాగుంటుంది, డిస్కస్ చేస్తే బాగుంటుందని వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోతే
మీటింగులో దీనిని తెలియజేసినా కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు. కాబట్టి అజెండా అనేటువంటిది ఒక లిస్టు. అందులో బ్రీఫ్‌గా డిస్క్రిప్షన్ ఉంటుంది. అందులో ఏం డిస్కస్ చేయాలని పాయింట్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఒక కంపెనీ అధికారి తాను తన పేరుతో సంతకం చేసినటువంటి ఒక పత్రంలో పంపించడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఇంటిమేటెడ్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది స్టాఫ్ బై అఫిషియల్లీ సైన్డ్ బై ది హెడ్ ఆఫ్ ద కంపెనీ. అంటే సైన్ చేసినటువంటి హెడ్ యొక్క సంతకంతో కూడినటువంటి పేపర్‌తో ఇది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక మినిట్స్ అనేటువంటి చివరి టాపిక్కు, ఇంపార్టెంట్ టాపిక్కు. అంటే మీటింగ్ జరిగిన తర్వాత ప్రాధాన్యత కలిగి ఉండేటువంటిది మినిట్స్. మినిట్స్ ఆర్ రిటన్ రికార్డ్. ఇది రాయబడినటువంటి రికార్డు. అంటే ఏం పాయింట్స్ అయితే మీటింగ్‌లో చర్చించారో, ఎవరెవరైతే ఏ పాయింట్స్‌ను ఏ విధంగా డిస్కస్ చేశారో వాటన్నింటినీ క్లియర్‌గా ఒక పుస్తకాల్లో రికార్డ్ చేసి రాయబడినట్టయితే దాన్నే మినిట్స్ అంటాము. ఈ మినిట్స్ అనేటువంటిది ఎప్పుడైనా సరే మీటింగు తర్వాత ప్రాధాన్యతను పొందుతుంది. ఇందులో కూడా ఏ రోజు మీటింగ్ జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎక్కడ కండక్ట్ చేశారు అనే విషయాలు ఉంటాయి. బ్రీఫ్‌గా సమ్మరీ అండ్ డెసిషన్స్, ఏ అంశాలు చర్చించారు, ఏ అంశాలను ఆమోదించారు అనే పాయింట్స్ అన్నీ రాసిన తర్వాత ఎవరెవరైతే సభ్యులు మీటింగ్‌కు హాజరయ్యారో వారందరి చేత సంతకాలు పెట్టిన తర్వాత దాన్ని మినిట్స్‌గా క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీస్ 3 డాక్యుమెంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ మీటింగ్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్. ఒక కంపెనీ ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నది అని చెప్పడానికి ఉపయోగపడేటువంటి డాక్యుమెంట్స్ ఈ 3. ఈ 3 సక్రమంగా అంటే నోటీస్ కానీ, అజెండా కానీ, మినిట్స్ కానీ ఎక్కడైతే పర్ఫెక్ట్‌గా జరిపి మీటింగ్ కండక్ట్ చేస్తారో అదే ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అని, ఆ కంపెనీ మంచి గుడ్ విల్ కలిగి ఉంటుందని, గుడ్ కమ్యూనికేషన్ ఉందని తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 పాయింట్స్ కంపెనీ వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి. కాబట్టి ఎగ్జామినేషన్ దృష్ట్యా వాట్ ఈజ్ నోటీస్, వాట్ ఈజ్ ఎన్ అజెండా, వాట్ ఈజ్ ఎ మినిట్ అనేటువంటి దాని గురించి కలిపి 3 ఒకే ప్రశ్నలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు లెర్న్ దిస్ క్వశ్చన్ without any hesitation and write the examinations very well for getting good marks in the examinations. సో పరీక్షలో మంచి మార్కులు రావాలంటే ఈ ప్రశ్న తప్పనిసరిగా నేర్చుకోవాలని తెలియజేస్తూ థ్యాంక్స్ ధన్యవాదాలు.